మరొక అద్భుతకరమైన అంశం, దేవుడు ఎవరినైనా మార్చగలడు. చెప్పండి, దేవుడు ఎవరినైనా మార్చగలరు. పక్కన వారికి మాట చెప్పండి, దేవుడు ఎంత కఠినుడినైనా మార్చగలడు. ఆయన సమర్థుడు. చెప్పండి, ఆయన సమర్థుడు, గొప్ప సామర్థ్యము కలిగిన దేవుడై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. అయితే బైబిల్లో మనం చూసినట్లయితే ఒక వ్యక్తిని ప్రభు మార్చాడండి. ఆయన ఎవరో కాదు, సౌలు. ఎవరండి? సౌలు. అరే, మొన్నటి రోజున సౌలు గురించి చెప్పాం కదా, ఆ సౌలా అంటే ఆ సౌలు కాదండి. పాత నిబంధనలో ఉన్న సౌలు వేరే, కొత్త నిబంధనలో ఉన్న సౌలు వేరే. అర్థమవుతుందా? ఆ సౌలు చరిత్ర అక్కడికే ఆగిపోయింది. దేవునికి వ్యతిరేకంగా జీవిస్తే, దేవునికి వ్యతిరేకమైన ప్రవర్తన కలిగి ఉంటే మనము ఖచ్చితంగా మన జీవితం అక్కడికే ఫుల్ స్టాప్. అవునా కదా? ఇంకా జీవితంలో ఎన్నటికీ చూద్దామని మనం ఉండం. అంతే. దేవునికి వ్యతిరేకంగా పనిచేసే వారిని దేవుడు ఏది చేయాలో ఏమి చేయాలో ఆయనకు తెలుసు. అయితే కొత్త నిబంధనలో సౌలు, మరొక సౌలు ఉన్నాడండి. ఆ సౌలుని దేవుడు పౌలుగా మార్చారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎలా మార్చారండి? సౌలుని పౌలుగా మార్చారు. సౌలు ఒకప్పుడు, సౌలు జీవితం ఎలా ఉంది, ప్రభు మార్చిన తర్వాత తన జీవితం ఎలా ఉంది? ఆమేన్. ఎంత కఠినునైనా దేవుడు ఏం చేయగల దేవుడు? మార్చగల దేవుడు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూద్దామా? చూడండి, సౌలు నుండి పౌలుగా మార్చబడము. చూడండి, సౌలు అనే మరో వ్యక్తి కొత్త ఒడంబడిలో కనబడతాడు. ఇతను రాజైన సౌలు అయితే కానే కాదు. సరేనా? మరి సౌలు క్రైస్తవులను హింసించే వ్యక్తి అన్నమాట. ఈ కొత్త నిబంధనలో ఈ సౌలు ఎవరండి? క్రైస్తవుల్ని హింసించే ఘోరమైన వ్యక్తి. ఈయన క్రైస్తవుల్ని హింసించడము చాలా భయంకరంగా, వీరిని ఏదైనా చేయాలి అనే మనసు కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. అయితే ఈ వ్యక్తినే ప్రభు ఎన్నుకొని నడిపించాడండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని చూడండి, ఎంత కఠినులైనా ప్రభు మార్చగల దేవుడై ఉన్నారు. చూద్దామా? అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు పట్టుకుంటే మామూలుగా ఉండదండి. 9వ అధ్యాయము. ఈ సౌలు క్రైస్తవులను హింసించేవాడు. సౌలు క్రైస్తవులను హింసించే వ్యక్తి నుండి యేసు అనుసరించే పౌలుగా మార్చబడ్డాడు. మరి యూద మతానికి చెందిన ఈ సౌలు క్రైస్తవును అరెస్ట్ చేసి హింసించాడు. మరి చాలా విధమైన ప్రయత్నించాడు అనమాట. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 1-2 వచనాలు చదువుదామా ఒకసారి? సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను, వాల్యూమ్ తక్కువ పెట్టండి అన్నది. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును హత్య చేయుటయును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి, ఆ ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి, ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొని ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలు ఇమ్మని అడిగాను. చూడండి, ఈయనంట సౌలు ప్రభు యొక్క శిష్యులను, అర్థమవుతుందా? ప్రభు పరిచర్య చేస్తున్న శిష్యులను చూడండి, బెదిరించుటయును అనగా క్రైస్తవులను బెదిరించుటను, హతము చేయడానికి, వారిని ఎలా అయినా ఏదో ఒకటి చేయడానికి ఈయన మరి ఏంటంటే పూనుకున్న వ్యక్తి అన్నమాట. ఎలాగైనా క్రైస్తవుల్ని హింసించాలి. ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం, చాలామంది మనకి ఏంటండి ఎగనెస్ట్గా మాట్లాడుతూ ఉంటారు, చాలా వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా మనం చాలామందిని చూస్తూ ఉన్నాం కదా, క్రైస్తవుల్ని చంపేసే అంత క్రూరమైన వ్యక్తులను మనం చూస్తూ ఉన్నాం. అలాగే సౌలు కూడా క్రైస్తవుల్ని హింసించే వ్యక్తిగా ఇక్కడ 1-2 వచనాల్లో మనం చూస్తూ ఉన్నాం. అయితే చూడండి, ఈయన
ఎలా మార్చబడ్డాడు, ఎలా ఆయన జీవితం మార్చబడిందో మనం మెల్లమెల్లగా దీని నుంచి మనం తెలుసుకుందాం. 3-4 వచనాలు చదువుదామా? అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. ఆయన చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. చూడండి, ఇతడు ప్రాణము చేచు దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు, ఎందుకు దమస్కుకు వెళ్తున్నాడు ఈయన? ఈయన ఒక టార్గెట్ పెట్టుకున్నాడు. ఎలా అయినా దేవుణ్ణి నమ్ముకున్న ప్రజల్ని హింసించాలి, హతము చేయాలని టార్గెట్ పెట్టుకొని దమస్కుకు ప్రయాణం చేస్తున్నప్పుడు అప్పుడంట అకస్మాత్తుగా, ఏంటండి, ప్రయాణం మధ్యలోనే అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. ఎక్కడి నుంచి అండి? అకస్మాత్తుగా ఆకాశం నుండి. దేవుడు అంటే ఎవరైనా ఆయన బిడ్డలకి వ్యతిరేకంగా ప్రయత్నిస్తే దేవుడు ఏదైనా చేస్తాడండి. ఆమేన్. ఆయన ఊరికే చూస్తూ ఉండే దేవుడు కాదు. ఆయన ఊరికే ఏం జరిగిద్దో చూద్దామని ఉండే దేవుడు కాదండి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అతడు ప్రాణం చేర్చు దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని అతనితో ఒక స్వరము పలుకుట వినెను. నేల మీద పడిపోయాడు. అప్పుడంట స్వరము వినిపిస్తుంది. స్వరం ఎవరిది? ఎస్, దేవునిది. గట్టిగా చప్పట్లు కొడదామా? ఈయన బయలుదేరాడు. చంపేద్దాం, చూద్దాం వీళ్ళది ఏంటి, ఈ క్రైస్తవులు ఏంటి ఊరికే అని చంపేద్దామని, హింసిద్దామని బయలుదేరిన వ్యక్తి ఏమైపోయాడు? కింద పడ్డాడు. అవునా? దాని తర్వాత ఉంటది సీన్. చదవండి బ్రదర్. ప్రభువా నీవెవడవని అతడు అడగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసుని. ఆయన అంటున్నారంట, నేను నీవు హింసిస్తున్న యేసుని. తన ప్రజల పక్షమున ఉండి మాట్లాడుతున్న దేవుడు అండి ఆయన. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ఈయన ఎవరి కొరకు వెళ్ళారు? దేవుని బిడ్డల్ని హింసించడానికి, హతము చేయడానికి బయలుదేరారు. అందుకనే ప్రజల తరఫున ప్రభు మాట్లాడుతున్నారు, నేనే నీవు హింసిస్తున్న యేసుని. ఎస్, చదవండి బ్రదర్. లేచి పట్టణంలోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలుపబడనని చెప్పాను. ఇంకా చాలు కానీ లేచి కింద పడ్డాడు కదా. అవునా? వీరుడిలాగా బయలుదేరాడు, కింద పడ్డాడు. ఎందుకంటే ఆకాశం నుండి ఏమైందండి? ఒక వెలుగు ప్రకాశింపగానే ఆ వెలుగు తట్టుకోలేకపోయాడు సార్, కింద పడ్డారు. అప్పుడు అంటున్నారు కదా, ఇంకా లేచి నువ్వు పట్టణంలోనికి వెళ్ళు, అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలియబడనని చెప్పాను. అతనితో ప్రయాణం చేసిన మనుషులు ఆ స్వరము వినిరి గాని ఎవరిని చూడక మౌనులై నిలబడిరి. చాలు. మన సార్ వెళ్తుంటే పక్కన కొద్ది మంది ఉంటారు కదా. ఎవరు ఉంటారండి పక్కన? ఫాలోవర్స్. ఇప్పుడు వ్యతిరేకంగా వెళుతున్న వారికి పక్కన ఎవరుంటారు? అదే స్పిరిట్. అవునా? అదే స్పిరిట్ ఉంటుంది. పక్కనోళ్ళు వాళ్ళకు సంబంధించిన వాళ్ళే అన్నమాట. ఈయన వెళ్తున్నప్పుడు ఇదంతా పడడం చూశారు, విన్నారు కూడా, కానీ ఎవరు కనిపించలేదు వారికి. అందుకని మౌనం అయిపోయారంట. సౌలు నేల మీద నుంచి 8వ వచనం. సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరిచినను ఏమీ చూడలేకపోయిన గనుక వారతని చెయ్యి పట్టుకొని దమస్కులోనికి నడిపించిరి. ఎంతమందికి అర్థమవుతుంది? మంచిగానే వచ్చాడు, పొడి చేద్దాం, చంపేద్దాం, ఇంకేదో చేద్దాం, నా అంత వీరు లేడు అనుకున్నాడు. మంచిగా వచ్చాడు. వెనకాల కొద్దిమంది గ్యాంగ్ వేసుకొని వచ్చాడు. ఈ గ్యాంగ్ వేసుకొని దమస్కులోనికి వెళ్తున్న సమయంలోనే ఆ ఒక గొప్ప వెలుగు చేయబడి పడిపోయాడు. పడ్డప్పుడు ఏముందండి? మంచిగా చూస్తున్నాడు. అవునా?
చక్కగానే నడిచాడు. కానీ ఎప్పుడైతే పడి లేచాడో సార్కి కళ్ళు కనిపించట్లేదు. ఏం కనిపించట్లేదు చెప్పాలి? ఏం కనిపించట్లేదు? కళ్ళు కనిపించట్లేదు. అర్థమవుతుందా? కళ్ళు మూయబడ్డాయి. తెరుద్దామంటే అసలు ఏమి కనిపించట్లేదు. ఎవరినైతే వెనకాల వేసుకొచ్చి నా వెనకాల నడువు పద అన్నాడో ఇప్పుడు వచ్చిన వారు ఈయన చేయి పట్టుకుని నడిపిస్తున్నారంట. అలా అయిపోయింది. అంటే చూడండి, దేవునికి వ్యతిరేకంగా వెళితే మన జీవితాలు అంతే. ఈయన ఏమైపోయాడో తెలుసా? చెయ్యి పట్టి నడిచిరి, దమస్కులోనికి నడిపించిరి. అతడు 3 దినములు చూపు లేక అన్నపానములు లేమియు పుచ్చుకొనకుండెను. అంటే ఏమైంది ఇక్కడ? అంధుడు అయిపోయాడు, గుడ్డోడు లెక్క అయిపోయాడు. అర్థమవుతుందా? మంచిగా పౌరుషంగా వెళ్ళిన వ్యక్తిని ప్రభు తాకాడండి. అది ఎలా అంటే నెగటివ్ స్పిరిట్తో వెళ్ళినప్పుడు ప్రభు తాకాడు. ఏమి చేయాలో ప్రభు అది చేశారు. మంచిగా వెళ్ళాడు. ఇప్పుడు ఏంటంటే సార్ని మళ్ళీ కొంతమంది లేపి తీసుకొని వెళ్తున్నారంట. ఎలా అంటే ఇంకా కళ్ళేమి కనిపించట్లే. ఎన్ని రోజులు కనిపించట్లేదంటే 3 రోజులు. ఎన్ని రోజులండి? 3 దినములు చూపులేక అన్నపానములు ఏమీ పుచ్చుకొనకుండెను. ఏమీ లేవు, కళ్ళంతా మూసుకొని పోయినాయి. దాని తర్వాత 10వ వచనంలో దమస్కులో అననీయాను ఒక శిష్యుడు ప్రభు దర్శనమందు అననీయా అని అతన్ని పిలువగా అతడు ప్రభువా ఇదిగో నేనున్నాను అనెను. అందుకు ప్రభు నీవు లేచి తిన్ననదనబడిన వీధికి వెళ్ళి యూదా అని వాని ఇంట తార్సువాడైన సౌలు అని వాని కొరకు విచారించు. ఇదిగో నువ్వు పలానా ఊరికి వెళ్ళి అక్కడ సౌలు అని ఒక వ్యక్తి ఉన్నాడు, అతని గురించి విచారించు. ఎవరితో మాట్లాడుతున్నారు ప్రభువు? అననీయ అనే వ్యక్తితో మాట్లాడుతున్నారు. అర్థమవుతుందా? ఎస్, అక్కడ ఉన్నాడు అనమాట సౌలు. తీసుకొచ్చి సార్లు అక్కడ పెట్టారు మిగతా వాళ్ళు. చదవండి. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. అతడు అననీయాను ఒక మనుషుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తల మీద చేతులుంచుట చూచి ఉన్నాడని చెప్పెను. అందుకు అననీయ ప్రభువా ఈ మనుషుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గూర్చి అనేకుల వల్ల వింటిని. చూడండి, ప్రభు అంటున్నారు, అననీయ నువ్వు ఆ స్థలానికి వెళ్ళు, అక్కడ ఈ సౌలు అనే వ్యక్తి ఉన్నాడు, అతని గురించి విచారణ చేయి. అతను మరి ఎదురు చూస్తున్నాడు, నీ గురించి ఎదురు చూస్తున్నాడు. నువ్వు చేతులుంచి ప్రార్థన చేస్తే స్వస్థత వస్తుందని అతను అంటున్నాడంట. అననీయ, ప్రభువా ఇతను పరిశుద్ధులకు ఎంతో కీడు చేసిన వ్యక్తి అని నేను విని ఉన్నానయ్యా అని అంటున్నాడంట. అప్పుడు అక్కడ నీ నామము బట్టి ప్రార్థన చేయుచున్న వారందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారము పొంది ఉన్నాడని ఉత్తరం ఇచ్చెను. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. అందుకు ప్రభువు నువ్వు వెళ్ళి అన్నజనుల ఎదుట, ఇక్కడ చూడండి 17వ వచనంలో అననీయతో ప్రభు వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి సౌలా సహోదరుడా నీ వచ్చిన మార్గములో నీకు కనబడిన ప్రభు అయిన యేసు. బ్రదర్ అస్సలైంది 15-16లో ఉంది. అందుకు ప్రభువు అంటున్నారంట, అననీయ నువ్వు వెళ్ళు అన్యజనుల ఎదుట రాజుల ఎదుట ఇశ్రాయేలు ఎదుట నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అననీయ అంటున్నాడు కదా, ప్రభు ఈయన పరిశుద్ధులని చాలా భయంకరంగా ఎంతో కీడు చేసిన వ్యక్తి అని నేను విన్నాను అంటే దేవుడు అంటున్నారు, లేదు నువ్వు వెళ్ళు. ఏంటి? నువ్వు వెళ్ళు. అక్కడ చూడండి, అన్యజనుల ఎదుట రాజు ఎదుట చూడండి, నేనే ఇశ్రాయేలు ఎదుట నా నామమును భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. హల్లెలూయా.
చూడండి, ఆ వ్యక్తినంట ప్రభు ఏర్పాటు చేసుకున్నాడంట. ఎవరిని? సౌలుని. హల్లెలూయా. నేను ఏర్పాటు చేసుకున్న వ్యక్తి అయినా నువ్వు వెళ్ళు, నా నామము అనేకుల ఎదుట మహిమపరచడానికి అంత భయంకరమైన వ్యక్తిని నేనే ఏర్పాటు చేసుకున్నాను. అక్కడికి వెళ్తే కార్యాలు చూడగలుగుతాం. ఎస్, ఇతడు నా నామము కొరకు, ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలెను నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పాను. దేవుడు ఆల్రెడీ అనన్యాకి మొత్తం చెప్పి పంపిస్తున్నాడు. ఏంటో తెలుసా? ఈయనకి ఇవన్నీ నేనే ఎలాంటి శ్రమలైనా ఎదుర్కొనే వ్యక్తిగా ఉండడానికి ఇవన్నీ చూపిస్తున్నాను, నువ్వు వెళ్ళు అంతే. హల్లెలూయా. చూడండి, ఒక క్రూరుడు, భయంకరమైన వ్యక్తి, మరి క్రైస్తవుల్ని చంపే అంత మనసు కలిగిన ఒక వ్యక్తిని చంపాలన్నా, హింసించాలంటే ఎలాంటి మనసు ఉండాలండి? చాలా భయంకరమైన మనసు కలిగిన వ్యక్తిగా మనం చూస్తున్నాం. చాలా అంటే నెగిటివ్గా, ఎంత క్రూరమైన పని చేయడానికైనా సిద్ధం కలిగి ఉంటారు వీరి మనసు. కానీ దేవుడే అలాంటి వ్యక్తిని ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. చూడండి, వెళ్తున్న మార్గంలో ఆయన కన్నులు తెరవబడకుండా చేశాడు దేవుడు. అసలు కళ్ళు కనిపించకపోతే ఎలా ఉంటుందండి? 5 నిమిషాలు చీకటి రూమ్లో ఉండండి, ఎలా ఉంటుంది? మొత్తం చీకటే. అవునా కదా? అసలు అంటే కళ్ళు లేని వాళ్ళకి ఇంకెంత భయంగా ఉంటుంది. మనం ఒక 5 నిమిషాలు కరెంటు పోతేనే ఉండలేం. అవునా కదా? అసలు అన్నీ ఎత్తుక్కుంటూ ఉంటాం. బాబోయ్, ఏంటి ఇంత భయంకరంగా ఉంది అని అంటూ ఉంటాం. చీకటిని చూసి చాలామంది భయపడతా ఉంటారు చీకట్లో ఉండడానికి. అవునా కదా? అసలు ఈ 3 రోజులు కూడా ఆ వ్యక్తి అలా కళ్ళు మూసుకొని, అంటే ఆ కళ్ళు పోయాయంట. కళ్ళు ఏమయ్యాయండి? పూర్తిగా అసలు ఏమీ లేదు, కనిపించకుండా అయిపోయాయి. అయితే దీని నుంచి ఆయన శ్రమ అంటే చూడండి, ఎంతటి శ్రమ అయినా భరించేటట్లుగా ఈయనని ప్రభువే మెల్లమెల్లగా దీని నుంచి నడిపిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఇప్పుడు ఒక్కరి శ్రమను అర్థం చేసుకోవాలంటే ఏం చేయాలి? ముందు మనం శ్రమ పడాలి. అవునా కదా? ఇప్పుడు సేవకులు ఉన్నారండి, ఇక్కడున్న పరిచర్య, ఆర్ఫన్ మినిస్ట్రీ, అమ్మ ఆశ్రమం. ఎందుకు సేవకుడికి అంత ప్యాషన్ చెప్పండి? ఎందుకు అంత కష్టమైన అంతమంది అమ్మమ్మలను, తాతయ్యలను, పిల్లల్ని ఎందుకు ఇదంతా కూడా నడిపిస్తున్నారు? ఎందుకు చెప్పండి? ఎందుకంటే ఆయన కూడా ఆర్ఫన్ కాబట్టి, ఆయనకు కూడా ఆ కష్టం ఏంటో ఆయనకు తెలుసు కాబట్టి, ఎంత కష్టమైనా, ఎంత భయంకరమైన పరిస్థితులు వచ్చినా అలాంటి వారి కొరకు బ్రతకాలనే ఆశ, తీర్మానం తీసుకున్నారు. చాలామందికి అర్థం కాదు. అంటే కడుపు నిండా అన్నం తినవాడికి ఆకలితో ఉన్నవాడి బాధ తెలీదు. అర్థమవుతుందా? ఆ ఆకలికి అలమటించిన వ్యక్తులకే తెలుస్తుందండి ముందున్న ఆకలితో ఉన్న వ్యక్తి బాధ. అవునా కదా? 3 పూటలు భోజనం చేసేటోడికి ఏం తెలుస్తుంది? ఏం అర్థం కాదు. తల్లిదండ్రులు ఉన్నవాడికి ఏం తెలుస్తుంది? ఏమీ అర్థం కాదు. అందుకనే దేవుడు దావీదు వేలకు యుద్ధాన్ని నేర్పినట్లుగా చిన్నప్పటి నుంచి అదే పరిస్థితిలో శ్రమ పెట్టి, మరి ఏంటండి, శ్రమ పెట్టి, కష్టపెట్టి, ఇలా ఉంటుంది బిడ్డ, ఇలా ఉంటుంది. ఇదిగో ఆకలితో ఉంటే ఇలా ఉంటుంది. ఎవరు లేకపోతే ఇంత వేదన ఉంటుంది, ఇంత భయంకరమైన పరిస్థితులు మనం ఎదుర్కొంటూ ఉంటామని అన్నిటిని దగ్గరుండి నేర్పించి, ఈ రోజున ఎంత శ్రమ వచ్చినా, ఎంత శ్రమ పడేవారు ఎదుట ఉన్నా ఆల్రెడీ తెలుసు కాబట్టి అర్థం చేసుకోగలుగుతారు. అర్థమవుతుందా? అందుకనే ఈ అమ్మ అనాథ శరణాలయం, ఆమెన్, దేవుడిచ్చిన ఆశ్రమం ఇది. అందుకనే ఆయనకు ఆ పెయిన్ తెలుసు కాబట్టి ఈ రోజున నడిపించగలుగుతున్నారు. అవునా కాదా? ఎస్, ఆమెన్. ఇక్కడ కూడా పౌలుకి అన్నీ నేర్పించారు. హల్లెలూయా. అన్నీ నేర్పిస్తూ ఇప్పుడు ఒకరిని హింస పెడితేనే కదా అవతల బాధ తెలిసేది. అవునా కదా? ఈయన ఇంత క్రూరుడిగా ఉండి రేపటి రోజున ఈ క్రూరుడు మారిన తర్వాత ఏమవుతుందండి? వాడికి ఆల్రెడీ అన్నీ తెలుసు. అవునా కదా? అన్నీ తెలుసు, అన్ని కోణాల్లో అన్నీ తెలుసు. ఎవరు బెదిరిస్తే ఎట్లుండాలో, ఎవరైనా ముందుకొస్తే ఎలా మాట్లాడాలో, ఎవరైనా హతం చేయడానికి వస్తే ఎలా ధీటుగా నిలబడాలో. ఎందుకంటే మనం చేసింది ఇదే కాబట్టి
అవతల వచ్చినప్పుడు కూడా చేయడానికి, నిలబడడానికి, మాట్లాడడానికి ఆ సత్తువ ఉంటుంది. అవన్నీ నేర్పించడానికే సౌలు. హల్లెలూయా. చూడండి, అందుకనే చూడండి అననీయాతో దేవుడు మాట్లాడుతున్న మాటలు ఇవి. ఏంటి? అననీయా నా కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలెనో, నా కొరకు ఎన్ని శ్రమలైనా అనుభవించాలో అవన్నీ ఆయనకు నేనే తెలియజేస్తున్నానని దేవుడు మాట్లాడుతున్నారు. ఇప్పుడు చదవండి 16వ వచనంలో, అది 17వ వచనంలో. అననీయా వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి సౌలా సహోదరుడా నీ వచ్చిన మార్గములో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపియున్నాడు అని చెప్పాను. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా. హల్లెలూయా. చక్కని మాటలు. మరొకసారి చూద్దాం. ఆ మాటలు చాలా శ్రేష్టకరమైన మాటలండి. చదవండి, చదివితే చాలా బాగా అర్థమవుతుంది. చూడండి, అననీయా వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి. ఎవరిపైన చేతులుంచి? సౌలు మీద చేతులుంచి. ప్రైజ్ ది లార్డ్. అననీయా ఇంకా ఆ ఇల్లు చేరుకున్నాడు. ఎక్కడ? సౌలు ఉన్న చోటున చేరుకున్నాడు. సౌలుకి ఏం పోయాయి? కళ్ళు పోయాయి, చూపు పోయింది కదా. ఆ ఇంట చేరుకున్న తర్వాత అతని మీద చేతులుంచి, అననీయా సౌలు పైన చేతులుంచి, సౌలా సహోదరుడా నీవు వచ్చిన మార్గములో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది. చూడు, నువ్వు వస్తున్న మార్గంలో కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొందాలని పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. హల్లెలూయా. ఇదిగో ప్రభువే నన్ను నీ కొరకు పంపించి ఉన్నారు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అప్పుడంట చూడండి, అతని పైన చేతులుంచి మాటలు చెప్పిన తర్వాత 18వ వచనం, అప్పుడు అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా. ఏమి రాలాయండి? పొరలంటే ఇప్పుడు ఎవరైనా గుడ్డి వాళ్ళు ఉన్నారనుకోండి, కళ్ళు కనిపించట్లేదు, వాళ్ళ ఈ రెట్టిన పైన ఒక లేయర్ అలా అది వచ్చేస్తుంది, ఒక పొర వస్తుంది. అంటే కన్ను చూపు కనిపించకుండా ఒక పొర అడ్డుగా ఉంటుంది. డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ ఏం చెప్తారంటే, అయ్యా బాబు నీకు పొర వచ్చిందయ్యా, అంతేనా బ్రదర్, పొర వచ్చింది, కొంచెం కష్టము, నువ్వు చూడలేవో, ఇంకా ఏదో చెప్తా ఉంటారు. అలాగే సార్కి కూడా ఏమొచ్చింది? పొర వచ్చింది. చూడండి, ప్రార్థన చేసిన తర్వాత వెంటనే అప్పుడే అతని కన్నులు పొరల వంటివి రాలగా, దృష్టి కలిగి, కళ్ళ నుండి పొరల వంటి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిసము పొందెను. తరువాత ఆహారము పుచ్చుకొని బలపడెను. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చేతులుంచి ప్రార్థన చేశాడంట. ఎవరు? అనన్యాని ఎవరు పంపించారు? దేవుడే పంపించారు. నా కొరకు ఎంత శ్రమ అయినా తట్టుకునే శక్తిని ఆయనలో ఉంచాను నేను ఎన్నుకున్నాను. ఆమె నువ్వు వెళ్ళు అంతే అన్నాడు. అననీయ వెళ్ళి ఏం చేశాడంటే చేతులుంచారు, అన్నీ నేర్పిస్తూ వచ్చాడు. అంటే ఇవన్నీ జరుగుతూనే రేపు ఇవన్నీ కూడా ఏమవుతాయండి? ఈ పాఠాలుగా మారి ఎంతటి దాంట్లో నిలబడే శక్తి ఉంటుంది. అవునా కాదా? అనన్య వెళ్ళి ఇట్లా చేతులు చాపగానే ఆ కన్నుల్లో నుండి పొరలు రాలిపోయాయంట. రాలిపోయిన తర్వాత వెంటనే కనుదృష్టి వచ్చింది. అప్పుడు దొర తిన్నాడంట. ఏంటి? అప్పుడు భోజనం చేశాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. మరొకటి ఇక్కడ చూసాం, ఆయనంట బాప్తీసము పొందుకోవడం చూసాం. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. బాప్తీసం పొందుకోవాలి అంటే మనిషిలో ఏమి రావాలి? మారు మనసు. అక్కడ డైరెక్ట్గా బాప్తీసమే తీసుకున్నాడంట. అవునా కదా? చక్కగా రాయబడింది చూడండి. దృష్టి కలిగి లేచి బాప్తీసము పొందెను. తర్వాత ఆహారము పుచ్చుకొని
బలపరచబడెను. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. వెంటనే చూపు వచ్చింది. తర్వాత ఏం జరిగిందండి? బాప్తీసం తీసుకున్నాడు. అంటే నేను చేసిన ఈ తప్పు ద్వారా ఆయనకి అర్థమైపోయింది ఏంటి అంటే, నేను క్రీస్తుకు అంటే దేవునికి, క్రైస్తవులకి వ్యతిరేకంగా వెళ్ళాను. అందుకే ప్రభువు ఆ పని చేశారు నాకు. అందుకని ఏం పోయాయి? కన్ను చూపిపోయింది. కానీ ప్రభువు మళ్ళీ నా కొరకు ఆయన తన బిడ్డని పంపించి ఇదిగో ఈ కార్యం చేశారు అని ఆ పశ్చాత్తాపం, ఆ మారు మనసు ఆయన పొందుకున్నాడండి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా. హల్లెలూయా, హల్లెలూయా. ఈయన పశ్చాత్తాపం పొందుకుని ఏం చేయబడ్డాడు? బాప్తీసము పొందిన తర్వాత ఈయనంట ఆహారము పుచ్చుకొని బలపడను. ఇక్కడ ఆహారం పుచ్చుకొని బలపడను అంటే అర్థం ఏంటి? ఎస్, హల్లెలూయా. ఆత్మీయ ఆహారాన్ని పుచ్చుకొని బలపరచబడ్డాడండి. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ చూడండి, ఏ వ్యక్తినైనా ప్రభువు తాకగలడు. ఆమేన్. ఎలాంటి వ్యక్తినైనా ప్రభువు ఏంటండి ఒక పాత్రగా ఉంచి అద్భుతంగా వాడుకోగలరు. ఆమేన్. ఇలా అన్నిటినీ ప్రభువే జరిగించి ఇప్పుడు సౌలు కాదు, ఆయన ఏమైందండి? పౌలుగా మార్చబడ్డాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎస్, ఇప్పుడు చూద్దాం. పిమ్మట అతడు దమస్కులోనున్న శిష్యులతో కూడా కొన్ని దినములుండెను. వెంటనే సమాజ మందిరములలో యేసే దేవుని కుమారుడని ఆయన గూర్చి ప్రకటించుచూ వచ్చెను. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఈయన మొత్తం మారిపోయాడండి. ఇప్పుడు సౌలు కాదు కదా, ఆయన మారిపోయి అసలు ఏ క్రైస్తవులనైతే చంపేయాలి, హతము చేయాలని అనుకున్నాడో ఇక్కడ ఆయన రూట్ అంతా మారిపోయింది. ఆయన శిష్యులతో కొన్ని దినముల నుండి వెంటనే సమాజ మందిరంలో యేసే దేవుని కుమారుడని ఆయనను గూర్చి ప్రకటించుచూ వచ్చెను. ఏ నోటితో అయితే హింసించాడో, దూషించాడో, ఏ నోటితో అయితే భయంకరమైన మాటలు క్రైస్తవులను అన్నాడో, ఇప్పుడు ఏమైందో తెలుసా? అదే నోటితో యేసే దేవుడు. హల్లెలూయా. చూడండి ఎంత గొప్ప కార్యం అండి. చూడండి ఎంత యేసే దేవుడని, దేవుని కుమారుడని ఆయనను గూర్చి ప్రకటించుచూ వచ్చెను. ఎవరు లేకుండా, ఏ క్రైస్తవులు లేకుండా చూడాలనుకున్నాడు సౌలు. కానీ ఆయన చాలా మందిరాలు కట్టాడండి. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. క్రీస్తును అంగీకరించిన తర్వాత సౌలు జీవితం చాలా అద్భుతంగా మార్చబడిందండి. చదవండి బ్రదర్. క్రీస్తు యేసునందున్న జీవమును గూర్చిన వాగ్దానమును బట్టి దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ప్రియ కుమారుడగు తిమోతికి శుభమని చెప్పి రాయబడి ఉన్నది. ఇక్కడ మనం ఏమి చూస్తున్నామంటే, ఇక్కడ సౌలుగా ఉన్న వ్యక్తిని ఇక్కడ ఏమైపోయాడంటే అపోస్తుడైన పౌలు. హల్లెలూయా. ఏంటండి ఆయన? అపోస్తుడైన పౌలు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. జీవమును గూర్చి వాగ్దానమును బట్టి దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తుడైన పౌలు. ఎవరండి? పౌలు, సౌలు కాదు. ఇక్కడ ఎవరు? అపోస్తుడైన పౌలు. క్రీస్తును అంగీకరించిన తర్వాత ఆయన అపోస్తుడైన పౌలు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. అలాగే 1:1 కంటిన్యూషన్ చదువుదాం.
తండ్రి అయిన దేవుని నుండి ఆ. మన ప్రభువైన ఆ, క్రీస్తు యేసు నుండి ఆ, కృపయు ఆ, కనికరమును ఆ. సమాధానమును ఆ. కలుగునుగాక. కలుగునుగాక. చూడండి ఇక్కడ మనం చూసినట్టే అపోస్తలుడైన పౌలు అనగా కంటిన్యూషన్ ప్రియ కుమారుడగు అర్థమవుతుందా? ఎస్, హల్లెలూయా. ప్రియ కుమారుడగు తిమోతికి శుభమని చెప్పి రాయున్నది అని చూస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ ఆత్మీయ తండ్రిగా మనం చూస్తూ ఉన్నాం. గట్టిగా చప్పట్లు కొడదామా? బాబుని పట్టుకోండి అమ్మా, చెప్పండి ఏంటండి? ఎస్, కూర్చోబెట్టండి నాన్న. క్రీస్తును అంగీకరించిన తర్వాత సౌలు జీవితం చాలా అద్భుతంగా మారిపోయిందండి. అంటే క్రీస్తును అంగీకరించక ముందు ఆయన సౌలు, దాని తర్వాత ఆయన పౌలు. చెప్పండి, ఆయన తర్వాత ఏంటండి? పౌలు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. 1:11 అదే 11 వచనంలో మనం చూసినట్లయితే దేవుని గురించి చాలా శ్రమల కొరకు, అంటే శ్రమ పడడానికే ప్రభు ఇవన్నీ చేయించి వచ్చారు. అవునా కదా? జరిగించారు సౌలు జీవితంలో, అన్ని నేర్పిస్తూ వచ్చారు. అయితే మనం చూసినట్లయితే 8వ వచనం చదవండి బ్రదర్. కాబట్టి నీవు మన ప్రభు విషయమైన సాక్ష్యమును గూర్చి అయినను ఆయన ఖైదీ అయిన నన్ను గూర్చి అయినను సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమైన శ్రమానుభవంలో పాలివాడినై ఉండుము. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మనం మహిమ పరుద్దాం. పౌలు క్రీస్తును అంగీకరించిన తర్వాత ఆయన దేనికైనా సిద్ధంగా ఉన్నాడండి. ఏ విషయంలో అయినా సిద్ధంగా ఉంచబడ్డాడు. ఇక్కడ ఖైదీ అనే మాట కూడా మనం చూడగలుగుతున్నాం. ఏంటండి? ఖైదీ. దేవుని కొరకు ఏదైనా. ఒకప్పుడు అనేక మందిని ఏం చేశాడండి? జైలు పాలు చేద్దాం అనుకున్న వ్యక్తిన, అవునా? ఎవరిని? క్రైస్తవుల్ని హతము చేయాలనుకున్న వ్యక్తి, చంపాలన్న వ్యక్తి. కానీ ఈయననే ఏమైపోయాడు అంటే క్రీస్తు రూపము మన మీదకి వచ్చిన తర్వాత, మనలోకి వచ్చిన తర్వాత క్రీస్తును ధరించుకున్న వారి జీవితాలే మారిపోతాయండి. ఆమేన్. ఎంత క్రూరమైన వ్యక్తులైనా ఎవరినైనా ప్రభు మార్చగలగ దేవుడై ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. 11వ వచనం చదవండి బ్రదర్. ఆ సువార్త విషయంలో నేను ప్రకటించువాడు నగునుగాను, అపోస్తులుడు గాను, బోధకుడును గాను నియమింపబడితిని. హల్లెలూయా. ఇప్పుడు పౌలు ఏం చేస్తున్నాడంటే, చెప్పండి ఇప్పుడు ఏం చేస్తున్నాడండి ఆయన? సువార్త విషయంలో నేను వాడను గాను, అపోస్తులుడను గాను, బోధకుడు గాను నియమింపబడితిని. హల్లెలూయా. ఇక్కడ సువార్త ప్రకటించు వారిగా మనము పౌలును చూస్తూ ఉన్నాం. అంతకుముందు ఎవరైతే సువార్త ప్రకటించారో, ఎవరైతే దేవుని కొరకు నిలబడ్డారో వారిని చంపేయాలనుకున్నాడు సౌలుగా. కానీ ఇప్పుడు సౌలు మారిపోయాడు. ఎవరు వచ్చారండి? పౌలు. మొత్తం అంతా కూడా చేంజ్ అయిపోయింది అంతే. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఏంటండి? ఆయన సువార్త ప్రకటించడం కొరకు, దేవుని కొరకు నిలబడ్డ వ్యక్తి అయి ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. అలాగే ఆయన బోధకుడు కూడా. ఏంటండి? బోధకుడు అని కూడా మనము చూస్తూ ఉన్నాం. అలాగనే 12వ వచనం, ఆ హేతువు చేత ఈ శ్రమలు అనుభవించుచున్నాను కానీ నేను నమ్మిన వాణ్ణి ఎరుగుదును కనుక సిగ్గుపడను. నేను ఆయనను అప్పగించిన దానిని రాబోవుచున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముకొనుచున్నాను. హల్లెలూయా. చూడండి, ఎలాంటి పరిస్థితులు వచ్చినా, ఏమొచ్చినా నమ్మిన దేవుడు, నమ్మదగిన దేవుడు ఖచ్చితంగా నన్ను కాపాడుతాడు, నడిపిస్తాడు అని అంటున్నారండి పౌలు. హల్లెలూయా. సౌలుగా మారిన పౌలు చెబుతున్న మాటలు ఇవి. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. చివరిగా ఆయన ఏమయ్యాడు అంటే 1:3 2వ తిమోతి 1:3 వచనంలో, నా ప్రార్థనల యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకొనుచు నీ కన్నీళ్లను తలుచుకొని
నాకు సంపూర్ణానందము కలుగుటకై నిన్ను చూడవలెనని రేయింబగలు ఆపేక్షించుచు నీ అందు నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకొని నా పితరుల ఆచారము ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను. ఆ విశ్వాసము మొదట నీ అవ్వయైన లోయలోను నీ తల్లి అయిన యునేకిలోను వసించెను. అది నీ అందును సహవసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. చాలండి. హల్లెలూయా. ఈయన హింసకుడు, దూషకుడు, ఒక హానికరమైన వ్యక్తి, కీడును చేసే వ్యక్తి. ఆ వ్యక్తి కాస్త ఇప్పుడు ఏమైపోయాడండి? బోధకుడుగా, సువార్థికుడుగా, సేవకుడు అయిపోయాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. క్రీస్తు కొరకు నిలబడిన వ్యక్తిగా అయిపోయారు. ఈ మాటలు చాలా జాగ్రత్తగా వినండి. ఒక ఊరిలో మరి చాలా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. ఈ మాటలు అందరూ వినాలి. ఎలా అంటే ఎంత భయంకరమైన ఊరంటే, ఎవరైనా క్రైస్తవులు వస్తే ఆ ఊరికి రానివ్వద్దు, ఆ ఊరిలో అసలు ప్రార్థనే జరగద్దు. అలా ఎవరు కూడా దేవుని బిడ్డలమని అంటే చెప్పేవారు ఈ ప్రాంతంలో ఉండద్దు అని మరి చాలామంది మరి ఆ ఊరిలో ఉన్నవారు మరి నిశ్చయించుకున్నారండి. నిశ్చయించుకున్న తర్వాత ఒకానొక సమయంలో సువార్తను అందించడానికి, ప్రకటించడానికి, నాలాంటి వారి జీవితము మరి నన్ను ప్రభు ఎలా మార్చారో వీరిని కూడా ప్రభు మార్చాలని ఒక సేవకుడు ఆ ప్రాంతానికి వెళ్ళాడంట. ఇది నిజమైన సంఘటన. ఒరిస్సా అటు ప్రాంతాల్లో ఇది జరిగిన నిజమైన సంఘటన అండి. ఎంత భయంకరం అంటే, ఎవరు వచ్చినా చంపేద్దాం, ఎవరు వచ్చినా ఏదైనా చెయ్యాలి అని నిశ్చయించుకున్న ఆ ఊరు ప్రజలు. అయితే ఈ సేవకుడు తన కుటుంబము ఏదైనా పర్లేదు, వెళ్ళాలి, పరిచర్య చేయాలి, దేవుని కొరకు నిలబడాలి. నాలాంటి జీవితం అనేకుల జీవితాలు మార్చబడాలి అని నిశ్చయించుకొని వెళ్ళారంట అండి. వెళ్ళిన తర్వాత మెల్లగా రోజులు గడుస్తూ ఉన్నాయి. అక్కడికి ఆ ఊరికి వచ్చిన కొన్ని రోజులకి వీరు దేవుని బిడ్డలని, దేవుని సువార్త కొరకు వచ్చారని ఆ గ్రామంలో ఉన్న అక్కడున్న వారందరూ తెలుసుకున్నారన్నమాట. అయితే చాలాసార్లు అంటే ఇప్పుడు తెలుసుకున్న వారు ఆగిపోతారా, వచ్చి మాట్లాడతారు. హాని చేయడానికి దేనికైనా వారు సిద్ధంగా ఉంటారు, అవునా కదా? అలా చాలాసార్లు కొట్టడానికి, చాలాసార్లు వారిని ఏదో ఒకటి చేయడానికి మీదకొచ్చిన వారిగా ఉన్నారనమాట. అయినా కూడా వీరు అంటే ఆ సేవకురాలు మాత్రము నిశ్చయముగా ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తూనే ఉన్నారంట. ఏది ఏమైనప్పటికీ ఏదైనా పర్లేదు కానీ దేవుని కొరకు నిలబడాలి, దేవుని కొరకు ఈ ప్రాంతంలోనే నిలబడాలి అని వారు నిశ్చయించుకున్నారండి. వస్తున్నారంట, బెదిరిస్తున్నారంట, వెళ్తున్నారంట. మేము ఈ ఊరిలో ఉండనిస్తాం మిమ్మల్ని, కానీ మీ నోటి నుంచి యేసయ్య అనే మాట మాత్రం రావద్దు. మేము ఊరిలోనే ఉండనిస్తాం, కానీ మీరు ఆ దేవుని ఆరాధించద్దు. మిమ్మల్ని ఇక్కడే ఉండనిస్తాం, కానీ మీరు గనుక ప్రార్థన చేస్తే ఒప్పుకోమని చెప్పారంట అండి. వీరు చెప్పడం, వెళ్ళిపోవడం, ఏదో ఒకటి వచ్చి పలగొట్టడం, ఇదే చేస్తున్నారు కంటిన్యూస్గా. వీరు చేస్తున్న ప్రార్థన మాత్రం ఆపట్లేదండి. ఒకానొక రోజున ఇంకా ఇది కాదు అని ఆ ఊర్లో ఉన్న వారు, యవనస్తులు, పెద్దవాళ్ళందరూ అనుకున్నారు, అస్సలు ఈ పాస్టర్నే ఉండకుండా చేస్తే, ఈ సేవకుణ్ణి ఉండకుండా చేస్తే అసలు ఇంకా ఏ ప్రార్థన ఉండదు, ఏ గోల ఉండదు, ఏది ఉండదు అని అనుకున్నారు. ఒకానొక రోజున ఈ సేవకుడు ఏం చేశాడంటే ఆ ఊరి నుంచి వేరే ఊరికి ప్రయాణమై వెళ్ళాడనమాట. ఈ ప్రయాణమై వెళ్ళిన సంగతి వీరికి తెలిసిపోయింది. ఎలా అయినా వచ్చే దారిలో ఇతన్ని ఎలా అయినా చంపేయాలని నిశ్చయించుకున్నారండి. అలాగే ఈయన వెళ్ళి వస్తున్న క్రమంలో, సువార్త పరిచర్య విషయంలోనే వెళ్ళి వస్తున్న క్రమంలో ఇతన్ని ఏమి చేశారంటే రాళ్లతో కొట్టి చంపేశారంట. భార్య ఎదురు చూస్తుందంట, ఇంకా రావట్లేంటి,
వెళ్ళిన వ్యక్తి నిన్న అనంగా వెళ్ళాడు. ఈ వ్యక్తి ఇంకా రావట్లేదేంటి చూస్తుందంట. అయ్యో నా భర్త ఇంకా రాలేదేంటి. ఈమె అసలు చాలా టెన్షన్ పడుతుంది. ఎవరో వచ్చి చెప్పారంట, నీ భర్తని ఆ ఊరి చివరిలో కొట్టి చంపేశారు అని. ఈమె పరుగెత్తుకుంటూ వెళ్ళిందండి. చూసేసరికి ఏముందండి, రక్తపు ముద్దలో చనిపోయిన పరిస్థితి ఆ సేవకుడిది. చాలా వేదన పడింది, చాలా బాధపడింది. కానీ ఆ సేవకురాలు నిరుత్సాహపడలేదండి. ఆ బాధల్లో కూడా ఆమె ఒకటే మాట, అయినా పర్లేదు, సేవకుడు చనిపోయినా పర్లేదు, ఆఖరికి నేను చనిపోయినా పర్లేదు, కానీ ఆమె నిశ్చయించుకుందంట అదే రోజు ప్రభు కొరకు ఇదే గ్రామంలో నేను నిలబడాలని. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? 2 చేతులు పైకెత్తి చెప్దాం బిగ్గరగా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ సేవకుడు చనిపోయిన తర్వాత ఆమె సమాధి కార్యక్రమం అంతా కూడా చేసింది ఒక్కతే ఒంటరిగా. ఆ ఊరంతా ఈమెకి వ్యతిరేకంగా నిలబడ్డారు. ఎంత భయంకరమైన పరిస్థితులు అంటే అండి, చాలా ఊర్లలో, గ్రామాలలో, చాలా ప్రాంతాల్లో ఇవే జరుగుతూ ఉన్నాయి. చాలా భయంకరమైన పరిస్థితులను ఎదుర్కోవడం మనం చూస్తూ ఉన్నాం. ఇంకా ఆ కాలంలో చాలా భయంకరంగా ఉండేదన్నమాట. ఈమె చేయవలసిన కార్యక్రమం అంతా ఈమె చేసిందండి. ఈమె మాత్రము వారికి చిన్న చిన్న బిడ్డలు, పసిబిడ్డలు ఉంటే ఎంత వేదన ఉంటుంది కదా. ఆ పసిబిడ్డల్ని ఎలా పోషించాలి, ఎలా నడిపించాలో ఈమెకి ఏం అర్థం కాని పరిస్థితి. కానీ ఆమెకు ఒక్కటే తెలుసు, ఏంటంటే దేవుని కొరకు ఎన్ని జరిగినా నిలబడాలి. ప్రైజ్ ది లార్డ్. ఎన్ని జరిగినా నిలబడాలని నిశ్చయించుకుందండి. సేవకుడు చనిపోయారు, ఎవ్వరూ కూడా తన పక్షాన నిలబడలేదు. అందరు దూషిస్తున్నారు, అందరు భయంకరమైన మాటలు మాట్లాడుతున్నారు. నీ బ్రతుకు ఎందుకు అని మాటలు మాట్లాడడం. ఈమె అన్నీ వింటుంది, వేదన పడుతుంది. కానీ ఆమెకు తెలిసింది ఒక్కటే, ప్రభు సువార్త. ఆమె సేవకుడు చనిపోయిన తర్వాత ఆమె ఇంకా గట్టిగా నిశ్చయించుకుంది, ఎలా అయినా ఈ ఊరిని నడిపించాలి. సేవకుడు చనిపోయినా పర్లేదు, నేనున్నాను, నేను చేస్తాను అని ఆమె నిలబడిందండి. అయితే సేవకుడు చనిపోయే ముందు ఏం చేశాడంటే, బూరెలు ఉంటాయి కదా, ఇప్పుడు సౌండ్ వినడానికి ఆ బూరెలు లాంటిది ఒకటి కొన్నారంట. అది చనిపోయే ముందే సేవకుడు తీసుకొని అలా ఇంట్లో ఉంచాడు. దేవుడిచ్చిన ఆలోచన చేత పట్టుకొని ఆమె ఏం చేసిందంటే, ప్రతిరోజు ఉదయం మోకరించి సాయంత్రం మోకరించి ఆ బూరెలో ప్రార్థన చేయడం మొదలు పెట్టిందంట. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ఏమని ప్రార్థిస్తుందో తెలుసా ఆ సేవకురాలు? దేవా, ఈ గ్రామ ప్రజలు కాపాడబడాలి, వీరు దీవించబడాలయ్యా, వీరు గొప్పవారు అవ్వాలయ్యా, వీరు పిల్లలు దీవించబడాలి, ఈ గ్రామంలో ఉన్న కుటుంబాలన్నీ కూడా దీవించబడాలి, వీరికి మంచి ఆరోగ్యం దయచేయండి అయ్యా, వీరికి క్షేమాన్ని కలగచేయమని ప్రార్థిస్తుందంట. చూడండి, ఆ సేవకుడిని వచ్చి ఏదైనా అనగలిగారు, కానీ ఒక ఆమెను ఏం అనగలుగుతారు? రోజు ఈ మాటలు వింటున్నారంట. అయినప్పటికీ ఒకనొక రోజున వచ్చి, నీకు ఇంకా బుద్ధి రాలేదా, నీకు ఇంకా సిగ్గు రాలేదా, ఎంతగానమని చేయాలి? భర్తను చంపినా నీకు సిగ్గు రాలేదు, సేవ చేస్తున్నావు, ఇంకా ఎన్నిసార్లు చెప్పాలమ్మా? ఇంకా ఆ బూర నుంచి ఒక్క మాట కూడా వినిపించదు మాకు అని చెప్పి తనకున్న పిల్లల్ని నెట్టేసి వెళ్ళిపోయారంట. బాధ ఉంటుందా? చాలా ఉంటుంది కదా. భర్త చనిపోయి ఇన్ని మాటలు భరిస్తూ ఆ పిల్లల్ని చూస్తూ ఉండగానే పిల్లల పైన చేతులేసి వాళ్ళు వెళ్ళిపోయారు. అయినా ఆమె డిసప్పాయింట్ అవ్వలేదండి. అయినా పర్లేదు, ఇంత చేసినా కూడా తెల్లారే మళ్ళీ బూరబెట్టి ప్రార్థన చేస్తుందంట. దేవా, వీరు దీవించబడాలి, వీరు గొప్పవారు అవ్వాలయ్యా, వీరి కుటుంబాలు ఉన్నతమైన స్థితిలో ఉండాలయ్యా. చెంప మీద కొట్టినట్టే ఉందండి, అవునా కదా? అంత భయంకరంగా హింసిస్తున్నప్పటికి కూడా ఈమె మాట్లాడుతున్న మాటలు వారిని తాకాయండి. గట్టిగా చప్పట్లు కొడదామా? వారు అనుకుంటున్నారంట, అరే ఇంతగా
ఇంతగా భర్తను చంపినా, ఇంతగా ఈమెను ఇంత హింసిస్తున్నా, ఇన్ని మాటలన్నా ఈమె ఎందుకు ఊరికే ఆమె నోటి నుంచి ఒక్క మాట మాట్లాడలేదంట అండి. ఒక్క నెగిటివ్ మాట మాట్లాడలేదంట. ఎన్ని బూతులు తిట్టినా మౌనంగా భరించిందంట. ఎన్ని భయంకరమైన పరిస్థితులు ఆమె ముందుకు తీసుకొచ్చినా ఆమె మౌనంగా ఉందంట. కానీ ఈమె నోటి నుంచి ఒకటే మాట, వీరు దీవించబడాలి, వీరు గొప్పవారవ్వాలి అని. హల్లెలూయా. ఈ మాటలు విన్నవారు ఒకానొక రోజున మళ్ళీ వచ్చారంట అండి. మళ్ళీ వచ్చి ఈమెను తిట్టడానికి వచ్చారు వాళ్ళు. అర్థమవుతుందా? ఈ సేవకురాలు కూడా అనుకుంది వీళ్ళు ఖచ్చితంగా తిట్టడానికే వచ్చారని. తిట్టాలనే టైంకి వాళ్ళ నోర్లు రావట్లే. ఏంటండి, వాళ్ళ నోర్లు రావట్లే. కొంచెంసేపు ఉన్నారంట, వెళ్ళిపోయారంట, మళ్ళీ వచ్చారంట. అమ్మా, వారికి దేవుని తాకుతే ఎలా ఉంటుందో తెలుసా అండి? ఇక్కడ సౌలుని దాకాడు దేవుడు. అవునా? అవునా కాదా? అలాగే దేవుని తాకుతే ఇదంతా జరిగిన తర్వాత సౌలు వెంటనే ఏం తీసుకున్నాడండి? కళ్ళు తెరవబడ్డ తర్వాత, ఆ పొరలు ఊడిపోయిన తర్వాత, పడిపోయిన తర్వాత వెంటనే బాప్తీసము తీసుకున్నాడు. చూడండి, దేవుడు తాకుతే ఎంత భయంకరమైన హృదయం కలిగిన వారైనా మార్చబడతారు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ఇంకా వెళ్ళి మళ్ళీ వచ్చారు. వీరి మాటల్లో కోపం లేదు. వీరు కోపం తెచ్చుకొని మాట్లాడదామన్నా ఇంకా కోపం రావట్లే వాళ్ళకి. ఒక వ్యక్తి ఏడ్చుకుంటూ అంటున్నాడంట, ఎందుకమ్మా నీకు ఇది? నీకు మేము చేసినవన్నీ జ్ఞాపకం చేసుకుంటే మాకే ఏడుపు వస్తుంది. దుఃఖం ఆగట్లేదు. నువ్వు భర్త చనిపోయినా ఆగట్లేదు, నిన్ను హింసిస్తున్నా ఆగట్లేదు, నీ పైన ఇష్టం ఉన్నట్లుగా మేము చేస్తున్నా నువ్వు అసలు ఏం అనట్లేదు, నిన్ను బూతులు తిడుతున్నాం, అయినా ఒక్క మాట మాట్లాడట్లేదు కదా అంటే పాస్టర్మ్మ చెప్పారంట, ఏమనో తెలుసా? నా దేవుడు నాకు నేర్పించింది ఇదే. హల్లెలూయా. నా దేవుడు నాకు నేర్పించింది ఇదే. ఆయన ప్రేమించమని చెప్పారు. ఆయన ప్రేమను పట్టుకొని ఈ రోజున మీ అందరి ఎదుట నేను ఉన్నాను. నేను మిమ్మల్ని అందరినీ ప్రేమిస్తున్నాను బ్రదర్స్ అందంట. ఆమేన్. ఆ రోజు తాకబడ్డారండి, అంతే. హల్లెలూయా. హింసించేవాళ్ళు, కొట్టేవాళ్ళు, తిట్టేవాళ్ళు, సీన్ అంతా రివర్స్ అయిపోయింది. ఆమేన్. నెక్స్ట్ రోజు సేవకురాలు మళ్ళీ బూరబెట్టి ప్రార్థన చేస్తుందంట. ఈ ఎవరైతే హింసిస్తారో, ఎవరైతే మాటలు అన్నారో, ఎవరైతే దుఃఖపరిచారో, ఎన్ని బాధలు పడ్డారో, ఈమె ఆ కళ్ళు మూసుకొని ఆ బూరలో ప్రార్థిస్తుంది. ఆ రోజంట ఎవరైతే ఇష్టం ఉన్నట్టు మాట్లాడారో వారు వచ్చి ఆమె వెనకాల కూర్చొని ప్రార్థనలో ఉన్నారంట అండి. గట్టిగా చప్పట్లు కొడదామా? ఈమె కళ్ళు తెరిచి చూసేవరకు ఎవరున్నారు? అంతే, సింహపు నోళ్ళను మూసిన దేవుడు. అవునా కాదా? అవునా? ఏ శత్రువు నోర్లైనా మూయగల సమర్థుడు మన దేవుడు. హల్లెలూయా. మీరేంటి ఇక్కడ అని అందంట. వాళ్ళు చెప్పిన ఆన్సర్ తెలుసా? ఈ రోజు నుంచి మీతోనే మా ప్రయాణం అన్నారంట. గట్టిగా చప్పట్లు కొడదామా? ఈ రోజు నుంచి ఏంటండి? సేవకురాల, నీతోనే మా ప్రయాణం, మా కుటుంబాలన్నీ నీతోనే ఉండబోతూ ఉన్నాయి. ఆమేన్. ఏ మందిరము లేకుండా, ఏ వ్యక్తులు లేకుండా చూద్దామని అనుకున్నారో ఆ వ్యక్తులే సంఘ పెద్దలు. గట్టిగా చప్పట్లు కొడదామా? ఆమేన్. హల్లెలూయా. చూడండి, దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదండి. ఆయన నమ్మదగిన దేవుడై ఉన్నారు. ఆయన గొప్ప కార్యాలు చేసే దేవుడై ఉన్నారు. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేనే లేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితాల్లో కూడా మనం కూడా అంతే అండి. ఎన్ని పరిస్థితులు వచ్చినా మనం నిలబడ్డామా, ఆ పరిస్థితులలో దేవుడే మనల్ని నడిపించే దేవుడై ఉన్నారు. ఆమేన్. చూడండి, పరిచర్య విషయంలో ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు ఒక
ఈ చూడండి, పరిచర్య అనేది మన అందరిది. ఆమేన్. ప్రతి ఒక్కరిపైన దేవుడి భారం పెట్టారు. ముందుకు వెళ్తున్న క్రమంలో రానున్న రోజులలో భయంకరమైన పరిస్థితులు మనం ఎదుర్కోబోతున్నాం. అసలు పరిశుద్ధ గ్రంథాన్ని ఇష్టం ఉన్నట్లుగా వివరిస్తూ ఉన్నారు. ఎంతమంది చూస్తున్నారు? ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు. అవునా? పెళ్ళైందని, పెళ్ళి కాలేదని, ఇంకా ఏదో అని బైబిల్లో అంతా తీసుకొచ్చి ఇదంతా బూతులను ఇంకా ఏదేదో మాట్లాడుతున్నారు. చాలా భయంకరమైన పరిస్థితుల్లోనికి మనం వచ్చాం. సువార్తను అడ్డుకునేవారు ఎక్కువగా అయిపోయారు. చాలా భయంకరమైన పరిస్థితులు. కానీ ఈ పరిస్థితిలోనే మనము రోషము కలిగి నిలబడదుము గాక. ఆమేన్. రోషము కలిగి నిలబడదుము గాక. ప్రభు కొరకు నిలబడదుము గాక. ఆమేన్. అనేకమైన పరిస్థితులు వస్తూ ఉన్నాయి. అనేక మంది మాటలు అంటున్నారు. అనేక సేవకుల్ని హింసిస్తున్నారు, వేదనకు గురి చేస్తున్నారు. గ్రామాలలో, ఊర్లలో జరుగుతున్న మరి పరిచర్య అసలు మందిరాలు లేకుండా కూల్చి వేయాలని అంటే ఒక సభలు పెట్టుకొని మరి మాట్లాడుతున్నారండి. ఒక దగ్గర సమకూర్చబడి ఒక దగ్గర మాట్లాడుకునే విషయాలు ఏంటి అంటే, ఈ ఊరికి ఒక్క పాస్టర్ కూడా అడుగు పెట్టద్దు, ఈ ఊర్లో అసలు దేవుడు యేసయ్య అనే పేరు వినబడద్దు, ఈ ఊర్లో ఒక్క బైబిల్ కూడా ఉండద్దు. ఇవే జరుగుతున్నాయి. అవునా కదా? భయంకరమైన పరిస్థితులలో మనం ఉన్నాం. ఈ సమయంలో మనము ప్రార్థిస్తే కనుక, మనము నిలబడితే కనుక, రోషము కలిగి నిలబడితే కనుక, తెరవబడిన నోర్లు యేసు నామంలో మూయబడతాయి. ఆమేన్. తెరవబడిన నోర్లు మూయబడతాయి యేసు నామంలో. ఎవరైతే మాట్లాడుతున్నారో, ఎవరైతే దూషిస్తున్నారో, ఎవరైతే హింసిస్తున్నారో వారినే ప్రభు పట్టుకొని నడిపిస్తారు మనం ప్రార్థన చేస్తే. ఆమేన్. ప్రార్థనకు అంత శక్తి ఉందా లేదా? ఇదిగో ఆ ఊరిలో సహోదరి ఆ దైవ సేవకురాలు ప్రార్థించినప్పుడు ప్రభు కార్యం చేశారు కదా. మనం ప్రార్థిస్తే ప్రభు కార్యం చేస్తారా లేదా? చెప్పండి, చేస్తారా లేదా? ఆయన ఖచ్చితంగా చేయగల అద్భుతమైన దేవుడై ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. మనం ఏం చేయాలండి? నిలబడాలి. ఆమేన్. అనేక మంది సౌలు లాంటి వ్యక్తులు మార్చబడాలి. ఆమేన్. అపోస్తులైన పౌలుగా మార్చబడినట్లుగా వారు మార్చబడాలి. ఆమేన్. సౌలు లాంటి జీవితాలు ఎంతోమంది మన ఎదుట ఉంది. వారి జీవితాలు మార్చబడును గాక.